కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని చేసిన రాస్తారోకో ధర్నాకు ప్రజల్లో మాకు పేరు వస్తుందని మా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు అహంకారంతో ఏది పడితే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. తమని పేటీఎం బ్యాచ్ అంటే కాంగ్రెస్ వాళ్లను ఏటీఎం బ్యాచ్ అంటామని కౌంటర్ ఇచ్చారు. తాము అడిగింది అభివృద్ధి పనుల గురించి మాత్రమేనని, కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని గురించే మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ పనుల కొరకు సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, దుమ్ము ధూళి సోకి అనారోగ్యం పాలవుతుంది, డస్ట్ ఎలర్జీ సోకుతుంది, టీబీ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిలబడే పార్టీ కావున నిన్న ధర్నా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ యువజన నాయకులు నిన్న మాట్లాడడం జరిగింది. పేటీఎం బ్యాచ్ అని మమ్మల్ని అనడం జరిగింది. మేము పేటీఎం బ్యాచ్ ప్రజల కోసం పనిచేస్తాం, మీరు ఏటీఎం బ్యాచ్ ఎనీ టైం మనీ కోసం పని చేస్తారు, మనీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు పని చేస్తారు. అది చుక్కలిక ప్రజలందరికీ తెలుసు. ఏ ఇసుక పని చేస్తే, ఏ ట్రాక్టర్ నడిపిస్తే ఎలాంటి కమిషన్ వస్తుంది, ఏ దందా చేస్తే ఎలాంటి కమిషన్ వస్తుంది ఆలోచించి పైసల కోసం పనిచేసే ఏటీఎం బ్యాచ్, ఎనీ టైం మనీ కోసం పనిచేసే బ్యాచ్ మీది, అది చుక్కల ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా మీరు మోడీ గారు 11 సంవత్సరాలలో ఏం పనులు చేసిందని అడగడం జరిగింది. మేము దానికి చర్చకు సిద్ధం ఉన్నాం.